లెటర్ బాక్స్డ్ అనేది మూవీ లవర్స్ కోసం ఉద్దేశించిన ఒక ఇంటర్నేషనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఈ వెబ్సైట్లో మెంబర్స్ సినిమాలకు సంబంధించిన రివ్యూలను ఇవ్వచ్చు, రేటింగ్స్ ఇవ్వచ్చు, అలాగే కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆ కాస్ట్ అండ్ క్రూ అంశమే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మధ్య కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. తాజాగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చేస్తున్న ఆరోపణ ఏమిటంటే కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్లో తమ హీరో పేరును లేపేశారని, ఇందుకు కారకులు ఎన్టీఆర్ ఫ్యాన్సే అని వారు అంటున్నారు. అది నిజమే అయితే గనక ఇది చింతించాల్సిన విషయమే. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ దగ్గర నుండి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఎందుకో తెలియని ఇన్సెక్యూరిటీ, ఒక విధమైన భయం నెలకొన్నాయి. వారి భయాన్ని నిజం చేస్తూ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారి రోల్ సైడ్ క్యారెక్టర్కే పరిమితమైందనే విషయం తెలియడంతో వారు రామ్ చరణ్ గారిని డిగ్రేడ్ చేయడానికి ఎన్నో విధాలుగా నిస్సహాయమైన ప్రయత్నాలు చేశారని అంటున్నారు సినీ పరిశీలకులు. వాస్తవానికి రామరాజు టీజర్ రిలీజ్ నాటి నుండే ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఒక విధమైన ఇన్సెక్యూరిటీ పెరిగిందంటున్నారు అబ్జర్వర్స్. అందుకు ఉదాహరణగా యూట్యూబ్లో రామరాజు టీజర్ కింద ఉన్న కామెంట్ బాక్స్ను పేర్కొంటున్నారు సినీ పరిశీలకులు. ఆ కామెంట్స్లో చాలా వరకు ఎన్టీఆర్ గారి హిందీ డబ్బింగ్ అత్యద్భుతం అనే ప్రశంసలు కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా పెయిడ్ ప్రశంసలు కావచ్చని అబ్జర్వర్స్ పేర్కొంటున్నారు. సరే, ఏనాడో రిలీజ్ అయిన రామరాజు టీజర్ విషయం కాస్త ప్రక్కన పెడితే తాజాగా దేవర సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయి నెగిటివ్ రెస్పాన్సులు సొంతం చేసుకోవడంతో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయితే అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా వారు దేవర సినిమా కాస్ట్ అండ్ క్రూ మీద చూపించాల్సిన కోపం అనవసరంగా రామ్ చరణ్ గారి పైన, ఆయన ఫ్యాన్స్ పైన చూపిస్తున్నారేమోనని సోషల్ మీడియాలో కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్న హేట్ కామెంట్స్ చూస్తే అర్థం అవుతోంది. పోనీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే అనుకోవచ్చు, కానీ కొన్ని ఎల్లో మీడియా హౌసెస్ కూడా దేవరను ట్రోల్ చేస్తే గేమ్ చేంజర్ ఫ్యాన్స్కు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని వార్నింగ్ ఇస్తున్నాయి. అయితే ఇక్కడ వాస్తవం ఏమిటంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్లో చాలామంది దేవర సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దేవర సినిమా మీద ట్రోల్స్ పడుతున్నాయి అంటే అందుకు కారకులు సినీ అభిమానులందరూ, అందరి హీరోల అభిమానులు ఉన్నారని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ గుర్తించాలి. అంతేగాని ఏ ఒక్క హీరో ఫ్యాన్స్ను వారు టార్గెట్ చేయడం తగదు. ఒకవేళ నిజంగానే లెటర్ బాక్స్డ్లో రామ్ చరణ్ గారి పేరును లేపేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వారు ఇటువంటి టీజింగ్ యాడ్స్ను మానుకోవడం మంచిదని సినీ అబ్జర్వర్స్ సలహా ఇస్తున్నారు.